చేస్తే ఈ అక్రమము ఆ మాట ఎవరిలో ఉంటుంది అని చూస్తే తల్లిదండ్రులుగా ఉన్నవారిలో ఉంటుంది, తల్లిదండ్రులకి కలిగిన బిడ్డల్లో ఉంటుంది. అన్ని బంధాల కంటే చాలా దేవుడు కూడా అన్ని బంధముల కంటే ఒక ఇద్దరినే దేవుడు హైలైట్ చేసినట్లుగా మనము ఈ సృష్టిలో చూస్తాం. సృష్టిలో ఉన్న కొన్ని గుర్తులు చూసినప్పుడు ఇట్టే అర్థమైపోతుంది. అన్ని బంధాలలో అన్ని బంధముల కంటే చాలా దేవుడు చూసి మరి ఆ బంధాన్ని స్థిరపరిచింది ఏంటయ్యా అంటే భార్యాభర్తల బంధం. అమ్మానాన్నల కంటే, కడుపును పుట్టిన బిడ్డల కంటే, తోడ పుట్టిన సహోదరుల కంటే, అన్నిటికంటే స్నేహితుడు కంటే, ఇలా చెప్పుకుండా పోతే అన్నిటికంటే ఉత్తమమైనది మరి భార్యాభర్తల బంధాన్నే దేవుడు చూపించాడు. అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ సల్లారిపోయిందట. ఈరోజు చూస్తే ఇంకొక మాట కూడా చూద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనములో ఇలాగ రాయబడి ఉంది, భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుందట. ఈరోజు స్త్రీలు ఒక భార్యాభర్తను చూసుకుంటే ఎక్కువ శాతం భార్య కాడ ఈరోజు పురుషుడు డ్యామేజీ అయిపోతున్నాడు. చాలా మటుకు ఈరోజు మనము సభ్య సమాజంలో మనము అక్కడక్కడ పోయినప్పుడు చూస్తే ఎక్కువ శాతం మింటలెక్కి రోడ్లపై తిరుగుతున్న వారి సంఖ్య ఎక్కువ శాతం పురుషుల సంఖ్య కనిపిస్తుంది. స్త్రీలు కనిపిస్తున్నారా అంటే ఎవరో ఎక్కడో ఒక చోట అరాకొరనో అక్కడక్కడ కనిపిస్తారు, కానీ ఎక్కువ శాతము పురుషులు మింటలుగా తిరుగుతూ ఉంటాం మనం చూస్తాం. కారణం ఏంటి? ఇక్కడ సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనములో భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుందని ఇక్కడ రాయబడి ఉంది. అట్టి వానికి యెహోవా అనుగ్రహించాడు ఒక బహుమానాన్ని. అంటే భార్యని ఏ స్థానంలో ఉంచాడు భర్త అంటే భార్యాభర్తల బంధాన్ని దేవుడు స్థిరపరిచాడు. అలాగనే భర్త కూడా భార్యని ప్రేమిస్తాడు, భార్య కూడా భర్తను ప్రేమిస్తుంది. అలాగ వారిద్దర ప్రేమ, పరస్పర ప్రేమ అనురాగాలకి గుర్తులుగా ఫలాలు అంటే బిడ్డలు కలుగుతారు. ఇంతవరకు బాగానే ఉంది అన్నారు కదా. అయితే భార్య ఎలాగ ఉండాలి భర్త విషయంలో? ఏమండి, మేలుగానే ఉండాలి, కీడు కాకూడదు. ఈరోజు చూస్తే భార్య అనే ఆ స్థానంలో ఉన్న స్త్రీ భర్తకి మేలు చేయబోగా కీడే చేస్తుంది. ఎందుకంటే దేవుడు అన్ని బంధాలకి ఉన్నతమైన బంధంగా స్థిరపరచబడిన బంధం ఏంటయ్యా అంటే భార్యాభర్తల బంధమే. యేసు ప్రభు వారిని నమ్ముకున్న పాస్టర్స్ కానీ మందిరాల్లో కొన్ని మ్యారేజీ పెళ్ళి వివాహాలు జరిపిస్తారు. క్రైస్తవములో ప్రమాణాలు అనేవి చాలా ముఖ్యమైనవి.
ఈ నేపథ్యంలో మరి లోక